లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పుడు న్యూస్ ట్రెండింగ్లోకి వచ్చేశాడు. గడిచిన 15 రోజులుగా రాహుల్ గాంధీ వార్తల్లోని వ్యక్తి అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రధాన పత్రికలు, టీవీ ఛానళ్లలో రాహుల్కు సంబంధించిన వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెయిన్ హెడ్డింగ్స్లో కూడా రాహుల్ గాంధీ నిలుస్తున్నారు. ఇక యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో రాహుల్ అనుకూల, వ్యతిరేక వార్తలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. గూగుల్ సెర్చ్లో కూడా రాహుల్ వార్తల కోసం వెతుకులాట చాలా ఎక్కువైంది గతంతో పోల్చుకుంటే. మొత్తంగా మీడియాలో రాహుల్ స్పేస్ పెరిగింది. 2014లో మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు ఎన్నడూ లేని ఈ పరిస్థితి ఇప్పుడు తలెత్తుతున్నది. మొదటిసారిగా మోడీకి ధీటుగా రాహుల్ వార్తల్లోని వ్యక్తి అయ్యారు. న్యూస్ ట్రెండ్స్లో అమెరికా సుంకాల వార్తలతో పాటు రాహుల్ రాజకీయ కార్యకలాపాలు ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. యూట్యూబ్లో గతంలో ఎన్నడూ లేనంతగా రాహుల్ న్యూస్కు వ్యూస్ వస్తున్నాయి. రాహుల్కు ఇంతగా ఎందుకు ఫాలోయింగ్ పెరిగింది అనేది ఇప్పటి ప్రశ్న. అయితే రాహుల్కు స్పేస్ పెరగడం, గ్రాఫ్ పెరగడం బీజేపీకి ప్రమాద హెచ్చరికనా అనేది ఇంకో ప్రశ్న. ముందుగా అసలు మీడియాలో రాహుల్ వార్తలే ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి, రాహుల్ వార్తలని ఎందుకు ఎక్కువగా జనం చూస్తున్నారు ఒకసారి పరిశీలిద్దాం. రాహుల్ గాంధీ 2014 నుంచి ప్రధాన ప్రతిపక్ష నేత బాధ్యతలను అధికారికంగానో అనధికారికంగానో నిర్వహిస్తూనే వస్తున్నారు. దేశవ్యాప్తంగా జోడో యాత్ర కూడా నిర్వహించారు. 3 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆయనే స్టార్ క్యాంపెయినర్. అయినా సరే రాహుల్ ప్రసంగాలకు, రాహుల్ కార్యక్రమాలకు జనం ఇప్పటి మాదిరిగా కనెక్ట్ కాలేదు. తాజాగా ఇంతలా జనం ఆసక్తి కనబరచడానికి రాహుల్ ఎంచుకున్న 2 కీలక అంశాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఒకటి, ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా రాహుల్ లేవనెత్తిన అంశాలు. పాకిస్తాన్తో యుద్ధం అని ప్రకటించి తర్వాత ఉన్నట్టుండి ఎందుకు విరమించారు? కాల్పుల విరమణ ప్రకటన కూడా 2 దేశాల నుంచి కాకుండా అమెరికా అధ్యక్షుడి నోట నుంచి రావడం ఏంటి? పాకిస్తాన్ సైన్యం భారతదేశ సైనిక విమానాలను కూల్చిందని ప్రకటిస్తున్నది. దాన్ని అమెరికా ధృవీకరిస్తున్నది. అసలు వాస్తవం ఏమిటి? చైనా భారత్కు చెందిన చాలా భూభాగాన్ని ఆక్రమించుకుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇలాంటి ప్రశ్నలకు రాహుల్ కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానాన్ని రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ చేస్తున్న ప్రసంగాలు, రాహుల్ సంధిస్తున్న ప్రశ్నలు చాలా చర్చనీయాంశంగా మారాయి. ఇవన్నీ దేశ భద్రతకు సంబంధించిన అంశాలే కాకుండా సామాన్య మదిలో కూడా మెదులుతున్న ప్రశ్నలు. అందుకే సాధారణ జనం రాహుల్ ప్రశ్నలకు, ప్రసంగాలకు బాగా కనెక్ట్ అయ్యారు. పాకిస్తాన్ యుద్ధం అంటూ మొదలుపెట్టి గుట్టు చప్పుడు కాకుండా ఎందుకు వెనక్కి మళ్ళినట్టు అనే ప్రశ్న అందరి మదిలో ఉన్నది. అమెరికా అధ్యక్షుడి ప్రకటనపై కూడా అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. వాటినే రాహుల్ ఎక్కువగా ప్రస్తావించడంతో సామాన్య జనం బాగా కనెక్ట్ అయ్యారు. ఇక రెండవ అంశం ఎన్నికలకు సంబంధించింది. ఎన్నికలలో అక్రమాలు, తప్పులపై రాహుల్ దాదాపు యుద్ధమే చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికలపై పరిశోధన జరిపి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అందులో సంధించిన ప్రశ్నలు, ఆ తర్వాత పార్లమెంట్ నుంచి తీసిన ర్యాలీ బాగా పాపులర్ అయ్యాయి. మీడియాలో ఇవి పెద్ద చర్చనీయాంశంగా మారాయి. చివరికి బీజేపీ అనుకూల మీడియా కూడా ఈ వార్తలను ప్రసారం చేయాల్సి వచ్చింది. రాహుల్ విమర్శలను, ప్రశ్నలను తిప్పికొట్టడానికి బీజేపీ అనుకూల మీడియా చేసిన ప్రయత్నం వల్ల కూడా తిరిగి రాహుల్కు ఎక్కువ ప్రచారం లభించింది. ఎన్నికల్లో అక్రమాలపై, ఓటర్ లిస్టు తయారీపై సామాన్యులకు కూడా అనేక అనుమానాలు ఉన్నాయి, అనేక ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ఎన్నిక సందర్భంగా చాలామంది ఓటర్లు పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటర్ లిస్టులో పేరు లేదని వెనక్కి వచ్చే దృశ్యాలు మనకు ఎప్పుడు కనిపిస్తాయి. చాలామంది పేర్లు లిస్టులో గల్లంతవుతాయి. పేర్లు, ఇంటి నెంబర్లు తప్పుగా ఉంటాయి. ఇవి ఈవీఎంలపై కూడా అనేక డౌట్లు ఉన్నాయి. ఇలా సామాన్యుల సందేహాలనే రాహుల్ తన ప్రశ్నలుగా సంధించడంతో జనం కనెక్ట్ అయ్యారు. రాహుల్ వాదనలో అర్థం ఉంది అనే భావన ప్రజల్లో కలిగింది. ఎన్నికల సంఘం దీనికి సమాధానాలు చెప్పాలి అనే అంశంలో అందరూ దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 కారణాలతో పాటు సహజంగానే గాంధీ, నెహ్రూ కుటుంబాలకు జనంలో పెద్దగా ఆదరణ ఉంటుంది, వారిపై సానుభూతి కూడా ఉంటుంది. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా అటు పార్లమెంటులో, ఇటు ఢిల్లీ వీధుల్లో చేసిన హడావిడి కాంగ్రెస్కు బాగా ప్రచారం తెచ్చిపెట్టాయి. అయితే రాహుల్ గాంధీకి మీడియాలో స్పేస్ పెరగడం, జనం రాహుల్ వార్తలను ఎక్కువగా చూడడం బీజేపీకి నష్టమా అనేది ప్రధాన ప్రశ్న. నిజానికి రాహుల్ గాంధీకి మీడియాలో స్పేస్ పెరిగినప్పటికీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇంకా బలహీనంగానే ఉంది. బీజేపీ చాలా బలంగానే ఉంది.
అయితే రెండు పార్టీల మధ్య తేడా బాగానే ఉన్నప్పటికీ రెండు పార్టీల నాయకత్వంలో నడిచే కూటముల మధ్య మాత్రం తేడా స్వల్పంగానే ఉంది. గడిచిన ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకున్నది. ఇప్పుడు రెండు కూటముల మధ్య వ్యత్యాసం చాలా తగ్గిపోయింది. ప్రస్తుతం దేశంలో ఎక్కువ లోక్సభ సీట్లున్న మొదటి 5 పార్టీల్లో 4 పార్టీలు బీజేపీ ఏతర పక్షాలే. ఇది అందరూ గమనించాల్సిన విషయం. 2014 నుంచి 2000 ఎన్నికల నాటికి కాంగ్రెస్ క్రమంగా పుంజుకున్నది. ఇదే ట్రెండ్ కొనసాగితే, రాహుల్కు జనంలో ఇంకా ఆదరణ పెరిగితే ఖచ్చితంగా అది బీజేపీకి ప్రమాద సంకేతమే.